హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనా అద్దిరిపోయే రుచినిచ్చే పల్లి పచ్చడిని చూపించబోతున్నాను. దీనికోసం నేను ముందుగా 1 కప్పు పల్లీలని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. 3 వంతుల పల్లీలకి 1 వంతు క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. అప్పుడు ఈ పల్లీల పచ్చడికి రుచి బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 10 నుంచి 15 వరకు క్యాష్యూ నట్స్ వేసుకున్నాను. వాటితో పాటుగా 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అన్నిటినీ మంచిగా డ్రై రోస్ట్ చేసి ఇది చల్లారిన తర్వాత గ్రైండర్ పాత్రలో వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా చక్కెర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 6 నుంచి 7 పచ్చిమిరపకాయలని ఇలా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా నేను పాత్రలో వేసుకుంటున్నాను. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు కోసం నేను ప్యాన్లోకి ఫస్ట్ మనం మిరపకాయలు వేయించిన నూనె అలాగే మిగిలిందండి. అదే నూనెలోకి నేను కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లో పసుపు వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్లోకి ఈ పోపును కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనకు నచ్చిన టిఫిన్లో పెట్టుకొని దీన్ని తీసుకోవచ్చు. క్యాష్యూ నట్స్ వేయడానికి మెయిన్ రీజన్ పిల్లలందరికీ క్యాష్యూ నట్స్ ఇష్టం ఉండకపోవచ్చు. వారికి ఇది చాలా బలం. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.